చైనా మాంజా వాడుతూ మొర్రో అని మొత్తుకున్నా వినట్లేదు. అన్నం పుణ్యం ఎరగని 5 ఏళ్ల చిన్నారి బలైపోయింది. పేరెంట్స్ తో కలిసి బైక్ పై వెళ్లడమే ఆ పాప చేసిన పాపమైంది. చైనా మాంజా కాటుకు గొంతు కోసుకుపోయి విలవిల్లాడి ప్రాణాలు కోల్పోయింది. హైదరాబాద్ లోని కుకట్పల్లిలో చైనా మాంజాకు 5 ఏళ్ల చిన్నారి నిష్వికా దరియా బలైపోయింది. కేపీహెచ్పీ గోకుల్ ఫ్లాట్స్ లో నివాసం ఉండే రామసాగర్ దంపతులు పటాన్చెరు సమీపంలో తీసుకున్న కొత్త ఇంటికి వెళ్లారు. ఇంటీరియర్ పనులు చూసుకుని తిరిగి ఫ్లాట్ కు వస్తూ కేపీహెచ్పీ కాలనీలో ఓ నగల దుకాణానికి వెళ్లారు. అప్పుడే ఊహించని ఘటన జరిగింది. యూటర్న్ తీసుకునేందుకు వెళ్తుండగా చైనా మాంజా చిన్నారి మెడకు చుట్టుకుంది. పాప గట్టిగా అరవటంతో తండ్రి భయపడిపోయాడు. వెంటనే బైక్ ఆపాడు. ఏం జరిగిందని చూసే లోపే అమ్మాయి రక్తంతో తడిసిపోయింది. గొంతు కట్ అయింది. వెంటనే దగ్గరలోని హాస్పిటల్ కు తీసుకువెళ్లాడు. కానీ అప్పటికే నిష్వికా దరియా చనిపోయిందని వైద్యులు తెలిపారు. ఇక నిష్విక ప్రాణాలు తీసిందెవరు? ప్రాణం లేని చైనా మాంజానా? వాటిని అమ్మొద్దని మొత్తుకుంటున్న పోలీసులు తనిఖీలు చేసిన దొంగచాటుగా అమ్మిన వ్యాపారులా? వాటిని వాడుతన్నా అడిగి మరీ కొంటున్న సామాన్యులా? పోయిన నిష్విక ప్రాణాలను తిరిగి తీసుకురాగలరా? కన్న తల్లిదండ్రుల కన్నీటిని ఎవరు తులుస్తారు? పబ్లిక్గా చైనా మాంజాలు వాడుతున్న అధికార యంత్రాంగం చూసి చూడనట్లు వ్యవహరించిందనే విమర్శలు వస్తున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇక పాప మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఆ కుటుంబం కోనసీమలోని అంబాజీపేటకు చెందిన వారుగా పోలీసులు తెలిపారు.